హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్ యాప్ ద్వారా పాన్ కార్డ్ ఎలా అప్లై చేయవచ్చో చెప్తాను. ప్లస్ ఏంటంటే మీరు ఒకవేళ ట్యాక్స్ పేయర్ అయితే మీకు ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో దానికోసం చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఐకార్ సేతు అనే ఈ యాప్ అనేది మీకు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకే, సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన యాప్ ఇది. ఓకే, సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు అన్నీ అక్కడ అంటే ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇక్కడ రిటర్న్ ప్రిపరేషన్ మేడ్ ఈజీ అని ఉంది, తర్వాత వచ్చేసి ట్యాక్స్ టూల్స్ అని ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, మీరు ఇక్కడ టీడీఎస్ ట్రేసెస్ అని ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ అండ్ ట్యాన్ ఉంది చూసారా, ఇది ఉంది. ఓకే, సో ట్యాక్స్ పేమెంట్ అని ఉంది. సో మీకు ఏం కావాలి దీనిలో అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాన్ కార్డ్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ నేను పాన్ అని టైప్ చేశాను. సో దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంటే దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేయండి. లేదు నాకు పాన్ కార్డ్ లేదన్నప్పుడు నో బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, వై షుడ్ హ్యావ్ పాన్ కార్డ్ ఇలా ఉంది. తర్వాత వచ్చేసి దీనిలో మీకు డాక్యుమెంట్ రిక్వైర్డ్ టు అప్లై పాన్ కార్డ్ అని ఉంది. ఓకే, సో దీన్ని మీరు ట్యాప్ చేస్తే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమో ఇక్కడ చెప్తుంది. మీకు చూడండి, ఈ విష్ టు అప్లై ఫర్ పాన్ అని చూసారా, మీరు దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ట్యాన్ కావాలి అంటే ఇక్కడ ట్యాన్ని ట్యాప్ చేసుకొని ట్యాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నాకు కావాల్సిన పాన్ కాబట్టి పాన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ పాన్ అంటే నో అని అంటున్నాను. తర్వాత వచ్చేసి విష్ టు అప్లై ఫర్ పాన్ అని అడుగుతుంది. ఓకే, సో దీన్ని ట్యాప్ చేసేసాను. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలనుకుంటున్నారా, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఆన్లైన్ అని ట్యాప్ చేసేసాను. ఆన్లైన్ ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇండియన్ సిటిజనా లేకపోతే ఫారెన్ సిటిజన్ అని అడుగుతుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అని ఉంది. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే, మీ దగ్గర ఏమేమి అంటే అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన స్కాన్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి అని అడుగుతుంది. ఓకే, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, స్కాన్ కాపీ అడ్రస్ ప్రూఫ్ రెండు కావాలి మనకు. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఇండియా అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ వన్స్ అని ట్యాప్ చేసేస్తే మీకు డైరెక్ట్ ఇది మీకు ఈ ట్యాక్స్కి సంబంధించిన సైట్కి రీడైరెక్ట్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయొచ్చు. కాకపోతే ప్రస్తుతానికి నేను ఓపెన్ చేసినప్పుడే ఇక్కడ చూడండి, ఇది ఏంటి మెయింటెనెన్స్లో ఉంది. సో కొద్దిగా అయిన తర్వాత ట్రై చేసి చూడండి, మీకు ఇది ఓపెన్ అయిపోద్ది. ఓకే, తర్వాత చూడండి, మీరు దీనికి 150 or 110 రూపీస్ ఎంతో పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత పే చేస్తే మీకు ఈ పాన్ కార్డ్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ చేయబడుతుంది అన్నట్టు. ఓకే, అంటే మీరు అడ్రస్ ప్రూఫ్కి ఏం పెడతారో ఆ అడ్రస్ ప్రూఫ్కే వస్తుంది. ఓకే, సో అడ్రస్ ప్రూఫ్ మీరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఉండేది ఒక దగ్గర ఉంటారు. సో మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో అదే అడ్రస్కి వస్తుంది. సో మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ ప్రజెంట్ అడ్రస్లో ఉన్న దాంట్లో ఉంటే మీకే వచ్చేస్తుంది. ఓకే, ఆధార్ కార్డులో మీ ప్రజెంట్ అడ్రస్ ఉంటే అక్కడికే వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ మీకు ట్యాక్స్ టూల్స్ అని ఉన్నాయి. దీన్ని మీరు ట్యాప్ చేసుకున్నారనుకోండి, అంటే మీరు ఇయర్కి ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ నుంచే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు జరుపుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, మీకు రకరకాల అంటే రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటే మీకు దాదాపుగా ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు రకరకాల ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని ఉంది, దీన్ని నేను ట్యాప్ చేశాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి. ఓకే, సో మీకు అసెస్మెంట్ ఇయర్ ఏ ఇయర్కి మీరు ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారు అంటే నేను 2017-18కి నాకు ఎంత పడుతుందో గెస్ చేయాలనుకుంటున్నాను. సో మీరేంటి మీకు ఎటువంటి అంటే పాన్ కార్డు ఉంది, ఇండివిజువలా హెచ్యుఎఫ్ అంటే దాదాపు అందరికి ఇండివిజువలే ఉంటుంది. బిజినెస్ వాళ్ళు అయితే వేరే బిజినెస్ అని తీసేసుకోండి. తర్వాత జస్ట్ చూడండి, ఇక్కడ మీరు మేలా ఫీమేల్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ తీసుకోండి. తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్ అని అడుగుతుంది. సో రెసిడెంట్ అని ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక 4 lakhs అని ఇస్తున్నాను. మీరు ఎంత కావాలంటే అంత మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే మీకు ఏమైనా రెంట్స్ నుంచి ఏమన్నా వస్తాయా, ఓకే గెయిన్స్ వస్తాయా అంటే అది ఇక్కడ ట్యాప్ చేసేసి అక్కడ ఫిల్అప్ చేసేయండి. తర్వాత క్యాపిటల్ గెయిన్స్, ఓకే అంటే మీకు ఎక్కడెక్కడ నుంచి ఇన్కమ్స్ వస్తాయో అవన్నీ చేసేయండి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ లాంగ్ టర్మ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇలా చూసుకున్నట్టయితే మీకు అన్ని రకాల ఇన్కమ్స్ ఇక్కడ ఉంటాయి. మీకు ఏమేమి ఇన్కమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ అక్కడ ఒకసారి ట్యాప్ చేసేసి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అవసరం లేదు, పైన ఉన్న ఇంతకుముందు ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నిటిని ఫిల్అప్ చేసుకోండి. మీ ఇన్కమ్కి సంబంధించిన వాటిని మొత్తాన్ని ఫిల్అప్ చేసేసుకొని మొత్తం కిందికి వెళ్ళిపోండి. కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, దీన్ని ఒక్కసారి ట్యాప్ చేయండి. ఓకే, సో ఈ క్యాలిక్యులేటర్ ట్యాప్ చేసిన వెంటనే మీరు కొంచెం కిందికి జరుపుతూ చూడండి, నా ఇన్కమ్ 4 lakhs అనుకోండి, అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే చూడండి, ఇక్కడ నెట్ ట్యాక్సేబుల్ ఇన్కమ్ అంటే 4 lakhs. దానిలో మనకి ఎంత అంటే చూడండి, నార్మల్ రెంట్ ఇదంతా 15,000 అని వచ్చేసింది. అట్లా మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు 4 lakhsకి అయితే ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఎంత పడుతుంది అంటే ఇక్కడ 10,000 పడుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి దానిలో మళ్ళీ మీకు ఎడ్యుకేషన్ సెస్ అని పడుతుంది 200, సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ అని పడుతుంది. మొత్తం కలుపుకున్నట్టయితే ఇక్కడ 10,300 రూపీస్ మీకు ఇన్కమ్
ఇన్కమ్ ట్యాక్స్ పడుద్ది. అయితే ఇక్కడ నేను ఇంకా చాలా మెన్షన్ చేయలేదు, అవన్నీ మెన్షన్ చేస్తే తగ్గుద్ది. ఓకే, సో ఇవన్నీ మీరు మెన్షన్ చేసేసుకోండి. ఓకే, సో ఇలా మీరు ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ ట్యాక్స్కి పేయింగ్ సంబంధించి మీకు నాలెడ్జ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ట్యాక్స్ గ్యాన్ ఏ గేమ్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేసుకుని అక్కడ మీ నేమ్ తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ ఇచ్చేస్తే మీకు అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. దాని ద్వారా మీకు అసలు ఎంత తెలుసు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.